అన్న నమస్తేనే. నమస్తేనా. ఏం పేరన్నా? నా పేరు వెంకటేష్ అన్న. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి గెలపడానికి? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ గల్లీకి పోయినా ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్క ఓటర్ చెప్పేది కారు గుర్తుకు మాగంటి సునీతమ్మ కారు గుర్తుకు ఓటేసామని స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారన్న. ఎందుకు సునీత గారికి ఎందుకు ఓటేయాలి? సునీత గారికి ఎందుకు చేశారంటే గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నారు కాబట్టి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. గోపీనాథ్ చేసింది ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఎవరైతే చెప్పలేదు చేయలేదు అని చెప్పారో వాళ్ళు పెద్ద కళ్ళు పెట్టుకొని చూసి లేదా ఈ గల్లీల పూర్తి వస్తే కనిపిస్తున్నా ఏ గల్లీ పోయినా ఏ ఇంటికి పోయినా మంచి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నది. ఆయన చేసిన శిలాపలకాలు కానీ ఆయన చేసిన సీసీ రోడ్లు కానీ ఆయన చేసిన డ్రైనేజ్ కానీ ఆయన చేసిన ఫలితాలు కానీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నన్ను గెలిపిస్తే అభివృద్ధి ఇంకా బాగా చేస్తా ప్రభుత్వం మాది ఉందని చెప్పేసి మాట్లాడతాను. సో ఎట్లుంటుంది అన్న ఇక్కడ పరిస్థితి? నవీన్ యాదవ్ చెప్పింది మంచి మాటని. ఆయన ఎందుకు చెప్పిండు అంటే ఆయన గెలిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నదంతా గుంజుకుంటాడు. ఆయన ఇప్పుడు ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి మొత్తం లోపలికి పడిపోతుంది. ఆయన ఎందుకు కోసం కాంటాక్ట్ చేస్తుండవు అంటే ఆయన కావాల్సింది కమిషన్లు, ఆయన కావాల్సింది భూ కబ్జాలు, ఆయన కావాల్సింది ఆయన వెనకాల ఉన్నారు వాళ్ళకు మంచి చేద్దామని తప్ప ఆయన అభివృద్ధి మీద దృష్టి లేదు. ఆయన అభివృద్ధి మీద దృష్టి చేస్తే ఇప్పటిదాకా ఎక్కడన్నా ఎవరికైనా ఏమైనా చేసినా చేయలేదు కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎక్కడన్నా ఈ జూబ్లీహిల్స్ ఇప్పటిదాకా గెలిచి 22 నెలలు అవుతుంది కదా, ఎక్కడన్నా అభివృద్ధి కనిపిస్తుందా? కనిపించలేదు కదా. ఆయన గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? ఏం చెయ్యడు. అభివృద్ధి జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలి అంటే మాగంటి సునీతమ్మ గారు గెలిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుంది తప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా, మరి ఎట్లా గెలిస్తే ఎట్లా ఉంటుంది? సునీతమ్మ గారు గెలిస్తే అభివృద్ధి ఏ విధంగా కాదో ఎందుకు కాదో ప్రజలే చెప్తారన్న. ఎందుకు అభివృద్ధి కాంగ్రెస్ ఉంది ఎందుకు చేయరు? అందుకు ఇప్పుడు రాష్ట్రం అంతటా 119 అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ 65 గెలిచింది. మిగతా దాంట్లో ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు కొట్లాడి తీసుకుంటారా? ఈ ఆడపిల్ల అని చులకన చేసేది కాదు. ఈ ఆడపిల్లనే రేపు అసెంబ్లీలో పోయి గల్లబట్టి అభివృద్ధి చేసుకుంటుంది. అంత దమ్మున్న వ్యక్తి సునీత గారు. మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, ప్రజాపాలన అందిస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? గడిచిన 22 నెలల కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీలు ఒక్కటే కాదన్న, 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు అన్న ఏదైనా ఒక్కటే అన్న 100% అమలైందా? ఏది అసలు 6 గ్యారెంటీలు అనేది కరెక్ట్ కాదు కదా. అదొక డూప్ అన్న, అదొక ఫేకు. 6 గ్యారెంటీలు 420 అనేది ఒక ఫేకు. అది ఎట్లా ఏ విధంగా అమలు చేసిండు? ఏదైనా ఒకటి చేసిండా? గత కేసీఆర్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పెన్షన్లు కానీ చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇగో ఆయన తులం బంగారం అని చెప్పిండు. మొన్న పొన్నం ప్రభాకర్ గారు చెప్తుండు. మేము ఎప్పుడో చెప్పినాం అది ఫేక్ అన్న. అప్పుడు 60,000 ఉన్నది బంగారు, ఇప్పుడు 1,00,000 రూపాయలు మేము మేరికి వెళ్ళిస్తామని చెప్తుండు. ఈ రేవంత్ రెడ్డి ఏమో తులం బంగారు అంటుండు. ఈ తులం బంగారు ఇచ్చుడు కాదు, వీళ్ళ దగ్గర ఉన్న బంగారు గుంజుకోపోకుండా చాలు. సో మరి అంటే 10 ఏళ్ళు కేసీఆర్ ఏం అభివృద్ధి చేయలే, అప్పుల రాష్ట్రం చేసిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి ఒక ఓటర్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? 10 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు చేసిండు. మన ఒక్క రాష్ట్రం కాదన్న, యావ భారతదేశం కాదు ప్రపంచమే ఆకర్షిస్తుంది. ఈరోజు తెలంగాణ అనేది ఒక రోల్ మోడల్. తెలంగాణ అంటేనే ఒక అభివృద్ధి, తెలంగాణ అంటే ఒక సంక్షేమ పథకాలని యావ ప్రపంచమే చెప్తా ఉంది. ఈయన ఎందుకు చెప్పలేదన్నా? మళ్ళీ గచ్చిన 22 నెలలు అవుతుంది కదా ఈయన గెలిచి, 2,22,000 కోట్లు అప్పు చేసిండు. మళ్ళీ ఈయన ఎవరు పెట్టిండా? ఈయన జేబులు పెట్టుకున్నా లేక వాళ్ళ అయ్యా ఇంట్లో పెట్టిండా? 7 రూపాయలు అనేది పెట్టిండా? ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా? కనిపించలేదు కదా. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇప్పటిదాకా ఉంది. ఈయన గెలిచిన తర్వాత ఏడన్నా ఒక్క ఇటుక పెట్టినా పెట్టలేదు. ఉన్నంత అప్పులు తీసుకొస్తుండు, ఉన్నంత రాష్ట్రాన్ని దివాలా చేస్తుండు తప్ప ఈయన ఏం అభివృద్ధి చేయలేదు అన్న. ఇగో ఈరోజే ఒక కొత్తగా న్యూస్ వచ్చింది. ఈయనకు రేపో మాపో ఉన్న సీటు ఊడిపోతుంది. ఈయన ఏమంటాడు? నా వెనకాల 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను ఏ పార్టీతో తెలియదు దానితోనే ఈయన పెట్టిన అంతే తప్ప ఈయన గ్యారెంటీ ఉండడానికి కూడా లేదు. ఈయన ఫస్ట్ ఈయన సీటు ఈయన కాపాడుకోమనండి. బీజేపీ పరిస్థితి ఎట్లుంటుంది ఇక్కడ? బీజేపీ అంటే చెప్తలేమన్నా. బీజేపీ ఎందుకు చెప్పాలంటే వాళ్ళ ఓటు ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒకటి ఎవరు నవీన్ యాదవ్ ఒకటి సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే చాలు బీజేపీలు. అంటే ఎవరెవరి మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది? జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు పోటీ ఎలాంటి పోటీ లేదు. బీఆర్ఎస్ ప్రజలు గంప గుర్తుగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మాగంటి సునీతమ్మని గెలిపిద్దామని చేస్తున్నారు తప్ప పోటీ అనేది ఇక్కడ ఏం కనిపించలేదన్న. మెజార్టీ కన్ఫర్మ్ వస్తున్నా 100%, 20 నుంచి 35,000 మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఒక మమేకంతో ఏకమై మాగంటి సునీతమ్మ కారు గుర్తుకు ఓటేసి గెలిపిద్దామని ఆలోచిస్తూ ఉన్నారు.